ఆ 5గురు విదేశాలకు చెక్కేశారు. మద్యం డిస్టిలరీ నుంచి ముడుపుల వసూళ్ల నెట్వర్క్లో కీలకం కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి. రాజకేశిరెడ్డి అయితే డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా హవాలా మార్గాల్లో విదేశాలకు డబ్బు తరలింపు వ్యవహారాలు పాత్రదారులు మరికొందరు ఉన్నారు. వైకాపాయంలో పాతుకుపోయిన వ్యవస్థీకృత మాఫియాలో ఒక్కొక్కరిది ఒక్కో కథ. సబ్లీజులు, సొంత బ్రాండ్లతో మద్యం అమ్మకాలు చేసేది ఒకరు, లెక్కలన్నీ చూసేది, ముడుపులు వసూలు చేసేది ఇంకొకరు, తరలించేది మరొకరు. ఇందులో 6గురు పాత్ర కీలకమైన విచారణ బృందాలు గుర్తించాయి. మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వ విచారణకు ఆదేశంతో వీరిలో 5గురు మూటాముల్లే సర్దుకుని విదేశాలకు వెళ్ళిపోయారు. 4గురు దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో, మరొకరు థాయిలాండ్లో ఉన్నట్టు గుర్తించారు. వీళ్ళపై లాకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. సిబిఐ ద్వారా అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ల వద్ద నిఘా ఏర్పాటు చేశారు. విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్న బూనేటి చాణక్య మాత్రం ఇటీవల చెన్నై విమానాశ్రయంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కిరణ్ కుమార్ రెడ్డి ఏకంగా 8 అల్లిబిల్లి కంపెనీలు ఏర్పాటు చేశారు. తిరుపతికి చెందిన ఆయన ఒక కానిస్టేబుల్ కుమారుడు, ఐఐటి ఖరగ్పూర్ పట్టభద్రుడైన కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ డీకార్ట్ లాజిస్టిక్స్ ఏర్పాటు చేసిన తర్వాత మద్యం మాఫియాలో ప్రవేశించాడు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.